బ్రేకింగ్ చూస్తున్నాం. ఐఎస్ఐ లింకుల కేసు ఎఫ్ఐఆర్ లో వెలుగులోకి కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఐఎస్ఐ లింకుల అనుమానంతో జాయిద్ ఖాన్ అలియాస్ దిలీప్ ఖాన్ మేడ్చలో పోలీసులు అరెస్ట్ చేశారు. కోల్కతాలో వస్త్ర దుకాణంలో పనిచేసి హైదరాబాద్ వచ్చాడు. 2023లో బొమ్మ తుపాకీతో రీల్స్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఏడాది జనవరిలో అసలైన గన్ కోసం ఆన్లైన్లో సెర్చ్ చేశాడని నిర్ధారించారు. ఆయుధాలతో రీల్స్ చేస్తూ అభిజిత్ ఖాన్ రానా హుస్సేన్ కు పరిచయం అయ్యాడని తెలుస్తోంది. పాకిస్తాన్ గ్యాంగ్స్టర్ షాజాద్ భట్టితో సంబంధాలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. గన్ కావాలంటూ రానా అబిద్ను ఆదిల్ సంప్రదించాడని గుర్తించారు. అబిద్ జట్టు పోస్టర్లు యూపీలో అంటిస్తే గన్ ఇస్తామని ఆఫర్ చేశారని తెలుస్తోంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పీఏ నెంబర్ కావాలని రానా అబిద్ అడిగారని సమాచారం. నెట్లో సెర్చ్ చేసి యూపీ మంత్రుల ఫోన్ నెంబర్లు ఆదిల్ పంపాడని సమాచారం. ఇక దేశ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని ఐఎస్ఐకు చేరవేసినట్లు ఆదిల్ అంగీకరించాడని తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఐఎస్ఐ లింకుల కేసు ఎఫ్ఐఆర్ లో వెలుగులోకి కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఐఎస్ఐ లింకుల అనుమానంతో జాయిద్ ఖాన్ అలియాస్ ఆదిల్ ఖాన్ ను మేడ్చలో పోలీసులు అరెస్ట్ చేశారు. కోల్కతాలో వస్త్ర దుకాణంలో పనిచేసి హైదరాబాద్ వచ్చాడు. 2023లో బొమ్మ తుపాకీతో రీల్స్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఏడాది జనవరిలో అసలైన గన్ కోసం ఆన్లైన్లో సెర్చ్ చేశాడని నిర్ధారించారు. ఆయుధాలతో రీల్స్ చేస్తూ అబీద్ జట్టు రానా హుస్సేన్ కు పరిచయం అయ్యాడని తెలుస్తోంది. పాకిస్తాన్ గ్యాంగ్స్టర్ షాజాద్ భట్టితో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. గన్ కావాలంటూ రానా అబీద్ ను ఆదిల్ సంప్రదించాడని గుర్తించారు. అబీద్ జట్టు పోస్టర్లు యూపీలో అంటిస్తే గన్ ఇస్తామని ఆఫర్ చేశారని తెలుస్తోంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పీఏ నెంబర్ కావాలని రానా అబిద్ అడిగారని సమాచారం. ఇక నెట్లో సెర్చ్ చేసి యూపీ మంత్రుల ఫోన్ నెంబర్లు ఆదిల్ పంపాడని సమాచారం. దేశ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని ఐఎస్ఐకు చేరవేసినట్లు ఆదిల్ అంగీకరించాడని తెలుస్తోంది. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రత్నకుమార్, చూస్తున్నాం ఐఎస్ఐ లింకుల కేసు ఎఫ్ఐఆర్లు అయితే కొత్తగా కీలకమైన అంశాలలోకి వచ్చాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సోనీ, ఇప్పటికే మేడ్చల్లో ఉగ్రవాదులతో కొంత సత్సంబంధాలను కలిగి ఉన్నటువంటి ఉద్దేశంతో పోలీసులు జయీద్ ఖాన్ అలియాస్ ఆదిల్ ఖాన్ను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి అతన్ని విచారణ అనంతరం రిమాండ్కు తరలించారు. అయితే ఈ కేసులో అనేక కీలక విషయాలు అనేవి ఇప్పుడు బయటకు వచ్చాయి. అతని కన్ఫెషన్ స్టేట్మెంట్ ద్వారా గతంలో అతను కోల్కతాలో ఏం పని చేసేవాడు, ఉగ్రవాద కార్యకలాపాలకు ఏ రకంగా పనిచేశాడు అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా అతను పోలీసులు ఎదుట కొన్ని విషయాలను అంగీకరించడం జరిగింది. అందులో భాగంగా 2021లో కోల్కతాలో తాను ఒక బట్టల షాపులో పనిచేయడం జరిగింది. సేల్స్ ఏజెంట్గా పనిచేస్తూ 15,000 రూపాయల జీతానికి పనిచేశాడు. ఆ తర్వాత ఉగ్రవాద కార్యకలాపాలకు కొంత ఆకర్షితుడయ్యి ముఖ్యంగా పాకిస్తానీ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలలో పనిచేయాలన్నటువంటి ఇష్టాన్ని చూపించాడు. ఐసిస్ ఉగ్రవాదులతో పనిచేయాలన్నటువంటి నిర్ణయాలు తీసుకొని ఆన్లైన్లో ఆయుధాల కోసం, అంటే పెద్ద ఎత్తున ఆయుధాలను సమకూర్చుకోవాలి, పిస్టల్స్ను సంపాదించాలి, ఆ తర్వాత ఐసిస్ సానుభూతి పరుల దగ్గరికి వెళ్ళాలనేటువంటి ఆ కార్యకలాపాలను కూడా కొనసాగించడం జరిగింది. ఇక అందులో భాగంగానే తను ఆన్లైన్లో ఆయుధాల కోసం సెర్చ్ చేసిన విషయాన్ని పోలీసులు ఎదుట ఒప్పుకోవడం జరిగింది. మరోవైపున పాకిస్తానీ డాన్లు అయినటువంటి అభిజిత్ జుట్టా అలాగే రానా హుస్సేన్తో నిరంతరం తను చాట్ చేసినట్లు, సంభాషించినట్టు విషయాన్ని కూడా పోలీసులు ఎదుట ఒప్పుకున్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే రానాభాయ్ గ్రూప్ 333 మరియు మెమోన్ జూట్ 33 అనేటువంటి గ్రూపుల్లో నిరంతరం వారితో టచ్లో ఉన్నాడు. దేశ భద్రతకు సంబంధించినటువంటి అనేక విషయాలను వారితో చర్చించడం జరిగింది. ఈ విషయాలన్నింటినీ కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ ద్వారా పోలీసులు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే వీరు కొంత సమాచారాన్ని కూడా ఈ జాయిద్ ఖాన్ నుంచి రాబట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఈ యొక్క డాన్లు ఇద్దరు కూడా ఇటు గజియాబాద్లో ఐసిస్కు అనుకూలమైనటువంటి కొన్ని పోస్టర్లు వేయాలి, అందుకు సంబంధించినటువంటి అమౌంట్ అనేది ఇస్తాము, కొన్ని రియల్ వెపన్లను కూడా తనకు ఇస్తారనేటువంటి విషయాలను కూడా తెలియజేసినట్టు తను ఇటు కన్ఫెషన్ స్టేట్మెంట్ ద్వారా తెలియజేశాడు. అలాగే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పిఏ నెంబర్ కావాలి, క్యాబినెట్ కార్యకలాపాలకు సంబంధించినటువంటి వివరాలు అనేవి తెలియజేయాలంటూ కూడా ఇటు జయీద్ ఖాన్ ద్వారా పాకిస్తానీ ఉగ్రవాదులు కొంత సమాచారాన్ని సేకరించేటువంటి ప్రయత్నం చేసినట్లు, ఆ రకమైనటువంటి సహకారాన్ని కూడా తాను అందించినటువంటి విషయాన్ని ఇటు
జయీద్ ఖాన్ పోలీసులు ఎదుట వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. మొత్తానికి అనేక రకాల కీలక పరిణామాలు జయీద్ ఖాన్ అరెస్ట్తో వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఇతనికి సహకరిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు అనేది కూడా ప్రస్తుతం పోలీసులు ఆరా తీసేటువంటి పనిలో ఉన్నారు. కేవలం ఇతను ఒక్కడే ఉన్నాడా, లేకపోతే ఇతనికి సహకరిస్తున్నటువంటి మరికొంతమంది వ్యక్తులు ఉన్నారనేది కూడా ఆరా తీస్తూ ఉన్నారు. ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సోని, మరి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంబంధించి ఏ విధంగా చూడాలి? ఇప్పుడు ముఖ్యంగా తను ఉత్తరప్రదేశ్లో అక్కడ ఆల్రెడీ పనిచేసినటువంటి అనుభవం ఉంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్నే టార్గెట్ చేసినట్లు కూడా తెలుస్తోంది ఈ ఉగ్రవాద గ్రూపులు. అందులో భాగంగానే ఉగ్రవాద సంస్థలతో కొంత సానుభూతి పరుడుగా ఉండి మద్దతుదారుడుగా పనిచేయాలనేటువంటి ఆశపడుతున్నాడు కాబట్టి జయీద్ ఖాన్ అతని ద్వారా ఇటు ఒక పర్సనల్ నెంబర్స్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పిఏ నెంబర్లు తెలుసుకొని యాక్టివిటీ మొత్తాన్ని కూడా మానిటరింగ్ చేస్తూ యోగి ఆదిత్యనాథ్ ఇటువైపు వెళ్తుంటాడు, ఎక్కడికి ఏ సమయానికి కార్యకలాపాలను ప్రారంభిస్తాడు, ఏ రూట్లో ప్రయాణం చేస్తున్నటువంటి విషయాల మొత్తాన్ని కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేశారు. కేబినెట్ కార్యకలాపాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. వీటన్నిటికీ కూడా తనకు వేరువేరు ప్రాంతాల్లో నివసిస్తున్నప్పటికీ కూడా జయీద్ ఖాన్ ఆ వివరాలను కూడా సేకరించి ఈ ఉగ్రవాద సానుభూతి పరులకు అందించినటువంటి ప్రయత్నాలు కూడా చేసినట్లు ఇప్పుడు విచారణలో కన్ఫెషన్ స్టేట్మెంట్ ద్వారా వెలుగులోకి వచ్చింది. మొత్తానికి అతన్ని పట్టుకొని అరెస్ట్ చేయడంతో ఇప్పుడు మిగతా వ్యక్తుల మీద కూడా దృష్టి పెట్టి తనకు సహకరిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు అనేది కూడా ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. సోని, రైట్, థ్యాంక్స్.